నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం రోజు యువనేత ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను పోచారం మున్సిపాలిటీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ యువనేత పేదల పక్షపాతి, ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం శ్రమించే భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దేవేందర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొంతం శంకర్ రెడ్డి, సహదేవ్ గౌడ్, ఎర్రరాజు, రవీందర్ బాబు, రమేష్, ఆంజనేయులు గౌడ్, కొండయ్య, వెంకటరెడ్డి, సురేష్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని అన్నోజిగూడ గ్రామంలో రాహుల్ గాంధీ గారి బర్త్డే ఘనంగా జరుపుకుంటున్నాము. అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము అందరం కలిసి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మొత్తం యావత్తు మన భారతదేశంలో అందరూ ఈరోజు రాహుల్ గాంధీ గారి 54వ జన్మదినోత్సవము ఘనంగా జరుపుకుంటున్నారు. దానికి బాగా సంతోషంగా ఉన్నది. ఆయనకు ఎన్ని పదవులు ప్రధానమంత్రి హోదా వచ్చినప్పటికీ కూడా వేరే వాళ్ళకి ఇచ్చి అతను పక్కకు జరిగి అధ్యక్షునిగానే కొనసాగిండే తప్ప వాళ్ళకు పదవులు వచ్చే సూచనలు ఉన్నా కానీ వాళ్ళు పదవులకు ఆశపడకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు సేవ చేయడమే వాళ్ళ ధ్యేయంగా ఉండి మొన్న కూడా మొత్తం భారతదేశం మొత్తము పాదయాత్ర చేసిన, జోడో యాత్ర చేసిన ఘనత కూడా రాహుల్ గాంధీ గారికి దక్కుతుందని దీంతో మంచి స్పందన వచ్చింది. అయినా కానీ మా నాయకుడు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం పెట్టుకొని పదవులు ఇచ్చేస్తానని చెప్పేసి మాట మరిన్ని